ఇంత భారీ ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. ఎందుకు మార్పు మళ్ళీ ఇంత షార్ట్ టైంలో 15 నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ కేసీఆర్ బయటికి రావాలి, అట్లయితేనే మేము బతకగలుగుతాం అన్నట్టు కూడా రైతులు చాలా వరకు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు? జై తెలంగాణ. ముందుగా మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. మాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజునాడు మేము బయటకు వచ్చింది ఏంటంటే మా సంచార జాతి 36 కులాలను ఏకం చేసినటువంటి ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ సారు. మా సంచార జాతులని అంటే గంగెడ్ల, పిచ్చకుంట్ల, దొమ్మరి ఇవన్నీ దాంట్లో ఒక 36 కులాలు ఇవన్నీ మూలకు పడిపోయినటువంటి కులాలను కూడా లేపి ఈ రోజునాడు ఇలా తిరగడానికి ముందు తీసుకొచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ సార్, కేసీఆర్ సార్, కేటీఆర్ సార్. మా సంచార జాతులను తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ సార్ది, కేటీఆర్ సార్. దీంట్లో మా సంచార జాతులకు ఫస్ట్గా ₹1,00,000 లాంటి ప్రభుత్వం ఎంబీసీ సంచార జాతర బంద్ అని చెప్పి ₹1,00,000 రిలీజ్ చేయడం జరిగింది. అయితే ₹1,00,000 కొంతమందికి అందినాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా దాన్ని బంద్ చేసింది కంప్లీట్గా. గంగుల కమలాకర్ గారు అప్పుడు బీసీ కమిషనర్గా ఉన్నప్పుడు ఏమన్నారంటే సంచార జాతర విషయంలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, నిరంతర ప్రక్రియ ప్రతిసారి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ బంద్ మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బంద్ను మొత్తం బంద్ చేసిండ్రు. ఇవాళ మా పరిస్థితులు ఎట్లున్నాయనంటే ఇవాళ మా సంచార జాతులను కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంచార జాతులకు ఇచ్చినటువంటి మినిస్టర్ పదవి ఇస్తాడు. సంచార జాతులకు ఒక మినిస్టర్ పదవి కాదు కదా, ఒక డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేడు. ఇలా సంచార జాతుల చైర్మన్ చేసింది ఎవరు? జరిపాటి జైపాల్కు సంచార జాతుల గురించి ఏమైనా అవగాహన ఉందా? ఏ అవగాహన లేదు. అవగాహన ఉన్న వ్యక్తులకి ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ అనుచరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకే వాళ్ళ పదవులు ఇచ్చుకుని ఇలా వాళ్ళు అనుభవించుతున్నారు తప్పితే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరు కేసీఆర్ అంటే ఒక తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లాగా చూసుకునే ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు లాగానే మీరు కూడా కొనసాగించి బీసీ బంద్ను కూడా నిరంతర ప్రక్రియలో వేసుకుంటే మాలాంటి సంచార జాతుల్లో అందరికి కూడా ఈ రోజునాడు మెరుగుపడతాం. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మేలు ఇలా సంచార జాతుల్లో నాకు ఇచ్చినటువంటి ₹1,00,000తో కేటీఆర్ గారిని ఎక్కించుకొని తిరగడం జరిగింది. ఈ రోజునాడు నేను తిరుగుతున్నా అంటే అటు ఇలా కేటీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష మాలాంటి వాళ్ళకు ఫస్ట్ ఘనత ఇచ్చినటువంటి ₹1,00,000 తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ముందుగా నిన్ను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తించలే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గత 70 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 70 సంవత్సరాలు ఎప్పుడు గుర్తించినటువంటి ఘనత ఈ రోజునాడు బోయినపల్లి వినోద్ కుమార్ సార్. ఇలా నా కూతురు కానీ మా సంచార జాతి వర్గానికి చెందిన పిల్లలు కానీ ఇలా చదువుకుంటున్నారు అంటే గురుకులలో ఎగ్జామ్ రాయకుండా సీట్లు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. మా వినోద్ కుమార్ సార్, మా కేసీఆర్ సార్, మా కేటీఆర్ సార్, మా హరీశ్రావు సార్, తెలంగాణలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు అందరూ మా కుటుంబం, మా పాలన అనుకున్నట్టు చేసింది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తాడో కనీసం మా ఊసు కూడా ఎత్తినటువంటి మళ్ళీ మార్పు వచ్చింది. 100%గా మార్పు వచ్చింది. ఇది నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు సంచార జాతుల గురించి నువ్వు పట్టించుకోకపోతే 100%గా నీకు ఈ 4 ఏళ్లలో ఎటు చూసినా నీకు 4 ఏళ్ళ ఉంది. 4 ఏళ్ళ తర్వాత నువ్వు రావు, 100% నువ్వు రావు. ఇవాళ వచ్చేది కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం మంచిగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం. రానేను అంటుండు కదా, అసలు కేసీఆర్ని లేకుండా చేయడమే నా ఉద్దేశం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వచ్చాడు మిషన్ పైకి రాదా నీళ్లు బంద్ అయితే కేసీఆర్ గారు రారు. ఇప్పుడు ఆ రోడ్ల మీద తిరుగుతలేడు. ఇప్పుడు ఆ రోడ్ల మీద తిరుగుతుండు కాబట్టి ఆయన ఉన్నంతసేపు దాకా కేసీఆర్ గారు ఉన్నట్టే. ఇలా ఆర్ఆర్లు కావచ్చు, ఇలా ప్రాజెక్టులు కావచ్చు, ఇలా కాళేశ్వరం నీళ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్షనే ఇలా నువ్వు బతుకుతున్నావు రేవంత్ రెడ్డి. ఇలా కేసీఆర్ నామరూపాలు లేకుండా కాదు, ఇలా నువ్వే నామరూపాలు లేకుండా పోతావు. తెలుసుకో కేసీఆర్, ఖబర్దార్ మన కేటీఆర్ గారు అని చెప్పి, ఖబర్దార్ మన రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది.